ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. తన సొంత గ్రామం ఉట్నూరులో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను హైదరాబాద్కు తరలిస్తుండగా మరణించారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని ఉట్నూరుకు తరలించారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయనకు ఆదిలాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని లంబాడా సామాజిక వర్గానికి చెందిన రమేష్ రాథోడ్ టీడీపీలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1999లో మొదటిసారి ఆయన శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య నుండి తెలుసుకుందాం. మాంతయ్య, నవీన్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కాసేపు క్రితం మరణించారు. ఆయన దాదాపు 30 ఏళ్ల పాటు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన పార్టీలో కార్యకర్తగా ఉన్నారు. సొంత గ్రామం నానూరు మండలం తడియాత్నూరు ఆయన సొంత గ్రామం. అక్కడ ఎంపీటీసీగా డిప్యూటీసీగా పనిచేశారు. 1999లో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్చారి కిషోరికంతో ఆయన ఖానాపూర్ ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత వరుస విజయాలు సాధించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఆదిలాబాద్ ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచి రాజకీయాల్లో తనకంటే ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఆ తర్వాతి కాలంలో తెలంగాణ ఆ తర్వాత పరిణామాలతో కొద్దికాలం పాటు టీఆర్ఎస్ కాంగ్రెస్ తో పాటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. గత ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఖానాపూర్ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన మృతి జిల్లా రాజకీయాల్లో అందరినీ కూడా విషాదం కలిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తూరు రీజన్కి సంబంధించి ఆయన క్రియాశీలక నేతగా ఉన్నారు. లంబాడ సామాజిక వర్గ నేత అయినా కూడా అన్ని వర్గాల ప్రజలతో ఆయన సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉన్న లీడర్లు ఆయన ఒక్కరుగా చెప్తారు. పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పరిణామంలో రాజకీయం కొంత దెబ్బతిన్నా కూడా ఉత్తూరు ఏజెన్సీ ముఖ్యంగా ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ ఆయన పట్టులు చెప్పుకున్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోతూ వచ్చారు. గత 3 ఎన్నికల్లో కూడా ఇటీవల ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ కోసం ప్రయత్నించినా కూడా కొన్ని సమీకరణలతో ఆయనకు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన కొద్ది కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. కిడ్నీ సమస్య కావచ్చు, ఇతర కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. నిన్న రాత్రి ఉత్తూరులో నివాసంలో ఆయన అస్వస్థకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకుంటున్న క్రమంలో ఈ రోజు ఉదయం మరోసారి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే హైదరాబాద్ తరలించారని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయారు. ఆ రమేష్ రాథోడ్కు సంబంధించి కుటుంబ సభ్యులు ఆయన భౌతిక కాయాన్ని ఉట్టూరు తీసుకొస్తున్నారు. ఉట్టూరు నివాసంలో ఉంచిన తర్వాత అంత్యక్రియలు ఉట్టూరులో చేయడమా, ఆయన స్వగ్రామం తడియాత్రలో చేయడం అనేది కూడా తేలాల్సి ఉంది. ఇప్పటికైతే పెద్ద సంఖ్యలో అభిమానులు ఊటుల్లో నివాసాన్ని చేరుకుంటా ఉన్నారు. రమేష్ రాథోడ్ భార్య కూడా గతంలో ఖానాపూర్ ఎమ్మెల్యేలు పనిచేశారు. ఆయన కొడుకు ప్రస్తుతం రాజకీయాల్లో రితేష్ రాథోడ్ రాజకీయాలు యాక్టివ్ గా ఉన్నారు. అయితే అకస్మాత్తుగా ఈ రమేష్ రాథోడ్ మరణం అటు బీజేపీ శ్రేణులతో పాటు ఏజెన్సీలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒక విషయాన్ని నింపిందని చెప్పవచ్చు. ఓకే మాంతయ్య.